నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శివనాగదుర్గా అండ్ దిస్ ఇస్ మై ఛానల్. నా ఛానల్లోకి వెళ్ళండి అండ్ నా వీడియోస్ చూడండి, తప్పకుండా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ విత్ మై బ్యూటిఫుల్ పీపుల్. అండ్ నా లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులైంది. ఇలా ఒక మంచి లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. లిటరల్గా 6 months అయిపోయిందండి నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. నా లాస్ట్ వీడియో వచ్చేసరికి మిస్ పల్నాడు ఫ్యాషన్ షో ఒక లెంతీ వీడియో పోస్ట్ చేసి పెట్టాను. సో దట్స్ మై లాస్ట్ వీడియో. సో దాని తర్వాత నేను అన్ని రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నానే తప్ప సో నేను ఏ లెంతీ వీడియో అయితే నేను పెట్టలేదు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా మారిపోయింది. ఈ 6 months నేను చాలా పనులు చేశాను, అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని ఉంది. బట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఒక ఫోటోషూట్ గురించి చూపిస్తాను. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాం. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ లొకేషన్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎకో పార్క్ ఇది. సో ఇది వచ్చేసరికి గుంటూరులోని ది ఫేమస్ పార్క్ అనమాట. ఎందుకు ఫేమస్ అని చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్, ఫోటోషూట్స్ చాలా బాగా జరుగుతాయి. సో ఒకానొక టైంలో ఈ ప్లేస్ చాలా ఫేమస్. ఇది మొత్తం రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ లొకేషన్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. లుక్ ఎట్ ద వ్యూ. నాకు అసలుకి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, చాలా నీట్గా ఉన్నాయి. సో మనం ఫస్ట్ చూసేది ఎప్పుడైనా రోడ్లే కదా, ఎంత నీట్గా అనిపిస్తుందో నాకు. ఇది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నాను కదా. సో ఈ రైల్వే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏంటంటే అందరినీ ఎలో చేయరు. సో ఒక్క పాయింట్ వరకు మాత్రమే ఎలో చేస్తారు. అండ్ దాని నుంచి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ పార్క్ కూడా ఇక్కడ పిల్లలు వస్తూ ఉంటారు. అండ్ అది కాక జాగింగ్స్ అవి చేస్తూ ఉంటారనమాట. సో నాకు అట్నుంచి మనం సైడ్కి కట్ చేస్తే ఈ ప్లేస్ నాకు కనిపించింది. ఎంత బాగుందో ఈ కొండ ప్లేస్. నాకైతే అసలు చాలాసేపు నేను అలాగే చూస్తూ ఉన్నాను అనమాట. మీకు కూడా నచ్చింది కదా. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేయండి. సో ఈ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వస్తున్నానని చెప్పాను కదా. ఎందుకంటే నాది రీసెంట్గా ఒక ఫోటోషూట్ జరిగింది. సో జరిగి ఆల్మోస్ట్ ఒక 1 week అయిందనమాట ఆ రోజు తీసిన వీడియో. సో ఫస్ట్ టైం వస్తున్నాను కదా అని నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. సో ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తే అండ్ బాగుంటుంది అనిపించింది. సో అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి నేను రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏరియా అన్నాను కదా. ఇది మొత్తం రైల్వే విహార్ కాలనీ అనమాట. ఇక్కడంతా కొంచెం ఏంటంటే సెక్యూరిటీ అనేది బాగుంది. అన్ని ప్లేసెస్కి మనం ఎలో చెయ్యరనమాట, వెళ్ళడానికి లేదు. సో ఈ ప్లేస్ అయితే ఫుల్గా రిస్ట్రిక్ట్ చేశారు అండ్ అడ్డుగా వేసేసారనమాట. సో నో రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద పెట్టేశారు. సో అందుకే మేము ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట. సో ఎందుకు అంటే కొన్ని ప్లేసెస్లో వీళ్ళు కొంతవరకు రిస్ట్రిక్షన్ అనేది పెట్టారనమాట. ఒక ఇన్సిడెంట్ వల్ల ఇంతకు ముందులాగా ఇక్కడ ఫోటోషూట్స్ కానీ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కానీ తీయట్లేదనంట. సో ఏదో సమ్ ఇన్సిడెంట్ వల్ల అని చెప్పారు. సో దాని గురించి నాకు అంత పెద్ద డీటెయిల్గా అయితే తెలీదు. నేను విన్నది ఏంటంటే ఒక అమ్మాయి ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ సెక్యూరిటీ అనేది బాగా రిస్ట్రిక్టెడ్గా ఉందన్నారు. మీకు ఒక మంచి స్పాట్ అయితే చూపిస్తాను. అంటే రెగ్యులర్గా ఈ ప్లేస్లో ఫోటోషూట్స్ అలాగే వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయంట. అంటే ఆ వ్యూ చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మా తమ్ముడు కూడా ఎక్కువగా ఫొటోస్ దిగాడు. ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను. సో మనం చూసినప్పుడు ఏంటో అనుకుంటాం కానీ ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే చాలా యాప్ట్గా వస్తాయంట. సో ఇదే అనమాట ఆ ప్లేస్. మోస్ట్ పాపులర్ స్పాట్ అనమాట షూట్ ఏరియాకి. సో చాలా బాగుంది అండ్ ఎక్కువగా బాగుంటుందంట దిగుతుంటే అక్కడ ఫిక్స్. సో నాకు వాడు చెప్పాడనమాట. సో ఫైనల్గా నేను ఫోటోగ్రాఫర్ కంటే ముందే ఈ లొకేషన్కి వచ్చాను. సో వచ్చి నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఇక్కడే ఎందుకు ఫోటోషూట్ అంటే నాకు బేసిక్గా అంతగా లొకేషన్స్ తెలియదు అనమాట. ఇప్పుడు నా లొకేషన్ ఏరియాకి వెళ్దాం.
సో దిస్ ఈజ్ మై లొకేషన్ ఏరియా. సో ఈ లొకేషన్ ఏరియాకి ఫస్ట్ టైమే వస్తున్నాను ఇక్కడికి కూడా నేను. ఇక్కడ ఈ ప్లేస్ ఉందని సో నాకైతే తెలీదు. సో ఈ ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటంటే ఫోటోగ్రాఫరే అనమాట. సో ఈయన సాయి గారు ఇన్స్టాలో నాకు పింక్ చేశారనమాట. ఇట్స్ ఏ కొలాబరేషన్ షూట్. అంటే ఆయన నాకు పింక్ చేశారు, ఇలా ఫోటోషూట్ ఇంట్రెస్ట్ ఉందా మీకు, మనం కొలాబ్ చేద్దాము అని అన్నారు. సో నేను కూడా ఓకే చెప్పేశాను అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా నాకు ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా 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 ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం అని. సో అలాగే నాకున్న థాట్స్ అన్నీ నేను ఆయనకి చెప్తూ ఉన్నాను. ఒక చిన్న రీల్ కూడా చేసామన్నమాట, ఒక కాన్సెప్ట్కి సంబంధించింది. అండ్ ఈ వ్యూ నాకైతే బయట నుంచి చూస్తున్నప్పుడు ఏదోలా ఉంది, కానీ లోపలికి రాగానే వ్యూ అయితే చాలా బాగుంది. ఇవి టేకో వెదురు చెట్లు, నాకైతే అంత ఐడియా లేదనమాట. షార్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో నేను చెప్పాను కదా నా థాట్స్ అన్నీ ఫోటోగ్రాఫర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో ఆయన తీశారనమాట. సో ఇది నా బర్త్డేకి తీసుకున్న హాఫ్ శారీ అనమాట. దీనికి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఒక 2 షార్ట్ వీడియోస్ కూడా చేశాను. నేను పైన ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఈ అవుట్ఫిట్ని సొంతగా నేను నాకు ఇష్టం వచ్చినట్లు నా బర్త్డేకి డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ హాఫ్ శారీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా బర్త్డేకి మా మదర్ గిఫ్ట్ ఇచ్చారు. మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్. అంతేకాదు నేను నా ఇయర్స్కి పెట్టుకున్న చెంప చెవరాలు అని అంటారు కదా, సో అవి నాకు మా అమ్మ 4th క్లాస్లో కొనిచ్చిందనమాట. సో అప్పట్లోనే మన ఇంటి దగ్గర కంసాలి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర 2000కి పెట్టి చేయించింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఆబ్వియస్లీ ఉంటాయిలేండి. అలా నా చిన్నప్పటి మెమరీస్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో బేసిక్గా నేను గోల్డ్ అయితే అంత పెట్టుకోను, బట్ కానీ ఈ షూట్కి నాకు ఆ చెంప చెవరాలతో ఈ హాఫ్ శారీ మీద చేయించుకోవాలని భలే అనిపించింది. బాగా రెడీ అయ్యాను. సో పిక్స్ ఫైనల్ షాట్స్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేసేయండి. ఫైనల్లీ నా పిక్స్ చాలా బాగా వచ్చాయి కదా. అండ్ వీడు మా బ్రదర్, సో వాడితోనే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. నన్ను వీడియో తీసింది కూడా వీడే, అండ్ షార్ట్స్ కూడా తీశాడు. చాలా చాలా బాగా వచ్చింది వీడియో అండ్ పిక్చర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కదా నావి. సో మీ జెన్యూన్ రివ్యూ ఏంటో కింద కామెంట్ చేయండి. నా షూట్ పిక్స్ అంటే నాకు ఆబ్వియస్లీ నా పిక్స్ అంటే చాలా ఇష్టం, అండ్ మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేయండి కామెంట్లో. అండ్ నేను అనుకున్నాను ఈ ప్లేస్కి రాగానే నా అవుట్ఫిట్కి ఇక్కడున్న ప్లేస్కి అంత సింక్ అవ్వదులే అనుకున్నాను, బట్ ఫైనల్లీ నిజంగా చాలా హైలైట్ అయిందనమాట. సో ఇంకా వెదర్ అంత బాగాలేదు, వర్షం పడేలా ఉందని ఇంకా సడన్గా షూట్ ఆపేద్దాం అనుకున్నాము. ఇంతలోనే ఏమైందంటే నా కాల్కి అక్కడ రాయి గుచ్చుకుందో లేదా ముల్లో అర్థం కాలేదు, సడన్గా ఏదో గుచ్చుకొని బ్లడ్ అలాగే వచ్చేసిందనమాట. ఇంక నేను నించోలేకపోయాను. ఇంకా అక్కడితో షూట్ అనేది ఆపేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. ఇది దారిలో నా సెంటర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇంకా అక్కడ చెరుకు రసం తాగేసాము ఇద్దరం. మా తమ్ముడు నన్ను నవ్విస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఇది మా ఇంటికి వెళ్ళే రూటు. చూడండి ఆ వెదర్ ఎలా ఉందో. ఆ రోజు ఈవినింగ్ టైం అనమాట ఇది. సో మబ్బులు ఎలా పట్టేశాయో, బట్ వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం మేము లేట్గా షూట్ నుంచి వచ్చుంటే వర్షం కూడా పడేది. సో నేను ఇంటికి రాగానే వీడు మా చార్లీ గాడు. సో మా చార్లీ మా ఫ్యామిలీలోకి వచ్చిన మా కొత్త మెంబర్ అనమాట, మిస్ చార్లీ. దీన్ని మేము ఆల్మోస్ట్ 3 months నుంచి పెంచుతున్నాము. ఇది మా ఇంటికి వచ్చాక మా లైఫే చాలా చేంజ్ అయింది. దీనికి సంబంధించిన షార్ట్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫైనల్గా ఇది నా వీడియో. హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అండ్ కొంచెమైనా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలా నా వీడియోస్ మీరందరూ చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కింద కామెంట్ చేయండి మీకు వీడియోలో ఏం నచ్చిందో. బాయ్ బాయ్.